మహబూబ్నగర్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో గంగాపూర్ ఒకటి. అత్యంత పురాతనమైన ఆలయాలు కలిగిన ఈ ప్రాంతం నేటికి అంతటి వైభవాన్ని కొనసాగిస్తూనే ఉంది. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ చరిత్ర, అద్భుత శిల్పకళా నైపుణ్యం ప్రజలందరినీ ఆకట్టుకుంటుంది. ఘనమైన చరిత్ర ఉన్న ప్రచారానికి నోచుకోని గంగాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో గంగాపూర్ ఒకటి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో గంగాపూర్ ఉంది. అత్యంత పురాతనమైన ఆలయాలు కలిగిన ప్రాంతం ఇది. ఇక్కడి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి 1100 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. స్థల పురాణంతో పాటు అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఈ ప్రాంతం విరాజిల్లుతోంది. ఆలయ నమూనా అలంపూర్ నవబ్రహ్మాలయాలను పోలిన విధంగా ఉంటుంది. 11వ శతాబ్దంలో గంగాపురం ఆలయాన్ని పశ్చిమ చాళుక్యులు నిర్మించారు. రాతి స్తంభాలు చరిత్ర శిల్పకళా సంపద ఆకట్టుకుంటోంది. ఆలయంలో సోపాన క్రమాన్ని పోలిన 1000 ఏళ్ల నాటి రాతి కోనేరు ఉంది. కోనేరు నుంచి రహస్య మార్గం ఉన్నట్లుగా చరిత్రకారులు చెబుతారు. గంగాపూర్లో పండగలు, పర్వదినాల్లోనే కాక జాతర సందర్భాల్లో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. మాఘ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు జాతర జరుగుతుంది. గంగాపూర్ జాతరలో గంప జాతర విశేషమైంది. లక్షలాదిగా జనం జాతరకు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు ఇలవేల్పుకు దాసంగాలు సమర్పిస్తారు. పచ్చి పులుసు, బెల్లమన్నం నైవేద్యంగా అందిస్తారు. ఇంద్రఫలము గొప్పది. ఎందుకంటే 1100 సంవత్సరాల దేవాలయం కాబట్టి చోళరాజుల కాలం నాటిది కాబట్టి గజేంద్ర మోక్ష విష్ణు అవతారం కాబట్టి చాలా ప్రసిద్ధిగాంచింది. అనుకున్న కోరిక సక్రమంగా జరుగుతాయి. భక్తులు ఇక్కడ మొక్కడుగా దాసంగం చేసి అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే భక్ష్యాలు కానీ స్వామివారికి పంచభక్ష పరమాద భోజనం చేసి ఆ నివేదన చేసుకొని వాళ్ళు స్వామివారికి పెట్టి వాళ్ళు భోజనం చేస్తారు. చాలా మొక్కడి దేవుడు ఇక్కడ. అయితే పోయిన సంవత్సరం ఈ సీసీ రోడ్లు లేకుండే సీసీ రోడ్లు వేయడం జరిగింది. సీసీ రోడ్లు వేయడం వల్ల పబ్లిక్ ఇబ్బంది అవుతుంది అని చెప్పి కోట కూడా వాళ్ళకు వంటలు చేసుకోవడానికి వాళ్ళకి సెట్లు, టెంపరరీ సెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు తడకలతోటి నీడకు వాటర్, నీళ్లు, మంచి నీళ్ళు, కరెంటు, రాత్రిపూట లైట్లు వాళ్ళకు సౌకర్యం చేయడం జరిగింది. విఐపీలు ఉండడానికి కూడా రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గంగాపురం శివారులో చౌడమ్మ దేవాలయం ఉంది. ఇక్కడ 1000 ఏళ్ల నాటి కన్నడ శాసనం ఉంది. ఆలయ ధూప దీప నైవేద్యాల కోసం పన్నులు రద్దు చేస్తున్నట్లు ఈ శాసనం పేర్కొంటున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఘనమైన చరిత్ర ఉన్న గంగాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం ప్రచారానికి నోచుకోవటం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.